ఎక్సర్సైజ్ 3.1లో గివెన్ హియర్ సమ్ ఫిగర్స్, కొన్ని ఫిగర్స్ ఇచ్చారంట, అందులో క్లాసిఫై చేయాలంట. క్లాసిఫై ఈచ్ ఆఫ్ దెమ్ బై బేస్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఏ అంటే సింపుల్ కర్వ్. ఈ బొమ్మల్లో ఏవేవి సింపుల్ కర్వ్ అని చెప్పమంటున్నాడు. ఓకే, సింపుల్ కర్వ్ అంటే ఏంటి? ఏ కర్వ్ విచ్ డస్ నాట్ క్రాస్ ఇట్ సెల్ఫ్. అది ఇలా క్రాస్ అవ్వకూడదంట. ఓకే, మనం చదువుకున్నాం. ఏ కర్వ్ విచ్ డస్ నాట్ క్రాస్ ఇట్ సెల్ఫ్, ఇలా క్రాస్ అవ్వకూడదు. సో ఇది సింపుల్ కర్వ్ అంట. ఓకే, మనం ఇందులో చూద్దాం ఏవేవి. ఇలా వస్తుంది, ఇది ఈజ్ ఎ సింపుల్ కర్వ్. ఇది సింపుల్ కర్వే. ఇది అసలు ఇది కర్వే కాదు. ఎందుకంటే కర్వ్ అంటే ఏంటి? మనం లిఫ్ట్ చేయకుండా రాసేదాన్ని కర్వ్. ఇప్పుడు లిఫ్ట్ చేసి ఇంకోసారి వేస్తున్నాం కాబట్టి ఇది కర్వ్ కాదు, ఇది కాదు. అప్పుడు ఇది క్రాస్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ కర్వ్. ఇది క్రాస్ అవ్వట్లేదు, ఇది లిఫ్ట్ చేయకుండా చేస్తున్నా, ప్లస్ క్రాస్ అవ్వట్లేదు. ఇది కూడా ఇది సింపుల్ కర్వ్. ఇది సింపుల్ కర్వే. ఇది కూడా సింపుల్ కర్వే. ఇది లిఫ్ట్ చేస్తున్నాం, ఇప్పుడు లైన్ వేసి ఇక్కడ ఒక సర్కిల్ వేసి ఇక్కడ లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది కర్వే కాదు. అప్పుడు 3, 8 అనేది కర్వ్ కాదు. ఇప్పుడు సింపుల్ కర్వ్ కిందకి ఏమేమి వస్తాయి? సింపుల్ కర్వ్ కిందకి 1 ఇది వస్తుంది, డైమండ్ షేప్ ఇది వస్తుంది. ఇది రాదు, స్టార్ రాదు. 5th వన్ ఇది వస్తుంది, 5th వన్ వస్తుంది, 5th వన్ వస్తుంది, 6th వన్ వస్తుంది, 7th వన్ వస్తుంది, 5th వన్, 6th వన్, 7th వన్ వస్తుంది, 8th వన్ రాదు. దిస్ ఈజ్ సింపుల్ కర్వ్ ఆన్సర్. నెక్స్ట్ సింపుల్ క్లోజ్డ్ కర్వ్. సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అంటే సింపుల్ కర్వ్ అయి ఉండాలి, క్లోజ్డ్ కర్వ్ అయి ఉండాలి. ఇప్పుడు ఇది ఉంది, ఇదేంటి? ఇది సింపుల్ కర్వ్ ప్లస్ క్లోజ్డ్ కర్వ్. ఇది ఉంది, ఇది సింపుల్ కర్వ్ ప్లస్ క్లోజ్డ్ కర్వ్. ఇది కర్వే కాదు, ఇది సింపుల్ కర్వ్ కాదు. ఇది సింపుల్ కర్వ్ ప్లస్ క్లోజ్డ్ కర్వ్. ఇది కూడా సింపుల్ కర్వ్ ప్లస్ క్లోజ్డ్ కర్వ్. ఇది కూడా సింపుల్ కర్వ్ ప్లస్ క్లోజ్డ్ కర్వ్. ఇదేంటి? ఇది సింపుల్, అసలు కర్వే కాదు ఇది. సో ఇది కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? సేమ్ 1, 2, 1, 2, 5, 6, 7. 1, 2, 5, 6, 7. This is the answer. నెక్స్ట్ పాలిగాన్. నెక్స్ట్ సి అంటే పాలిగాన్. పాలిగాన్ అంటే ఏంటి? మీకు ముందే చెప్పాను నేను. పాలిగాన్ అంటే 3 పాయింట్స్ అనేది కన్ఫామ్ ఉండాలి. ఏమేమది? మేడప్ ఆఫ్ లైన్ సెగ్మెంట్, అదొక సింపుల్ కర్వ్ అయి ఉండాలి, క్లోజ్డ్ కర్వ్ అయి ఉండాలి, లైన్ సెగ్మెంట్స్తో ఉండాలి. ఓకే, ఇందులో లైన్ సెగ్మెంట్స్తో లైన్ సెగ్మెంట్స్ ఏంటి? ఇది అన్ని లైన్స్తోనే ఉన్నాయి కాబట్టి ఇది లైన్ సెగ్మెంట్, ఈ సింపుల్ కర్వ్, క్లోజ్డ్ కర్వ్, 3. ఇదేంటి? ఇది లైన్ సెగ్మెంట్, ఇది సింపుల్ కర్వ్, క్లోజ్డ్ కర్వ్. ఇది అయితే కర్వే కాదు. ఇది సింపుల్ కర్వ్ కాదు. ఇది లైన్ సెగ్మెంట్ కాదు. ఇది లైన్ సెగ్మెంట్ కాదు. కర్వ్స్ ఉన్నాయి కాబట్టి లైన్ సెగ్మెంట్ కాదు. ఇది కర్వ్ ఉంది కాబట్టి లైన్ సెగ్మెంట్ కాదు. ఇది అసలు కర్వే కాదు. సో దీనికి ఆన్సర్ ఏంటి? 1, 2. ఇవి రెండే పాలిగాన్. పాలిగాన్ అంటే 1, 2 అంతే. నెక్స్ట్ కాన్వెక్స్ పాలిగాన్. కాన్వెక్స్ పాలిగాన్ అంటే ద యాంగిల్ ఈజ్ లెస్ దాన్ 90 degrees అయి ఉండాలి. ఓకే, కాన్వెక్స్ పాలిగాన్ అంటే లెస్ దాన్ 180 ఉండాలి. ఇప్పుడు ఇలా లైన్ వేసుకుంటే ఈ పాయింట్ దగ్గర ఇదింత 180 degrees, కానీ 180 కానీ తక్కువనే ఉంది చూడండి ఇది. సో దిస్ ఈజ్ కాన్వెక్స్. ఇది కూడా చూడండి, ఈ లైన్ వేసుకుంటే ఇంత కర్వ్లో ఇది 180 degrees, 180 కానీ తక్కువ. ఇది ఇంత 180 కదా, ఇందులో ఇంతనే ఉంది. సో ఇది ఈస్ లెస్ దాన్ 180 degrees కాబట్టి దిస్ ఈస్ ఇది ఒక్కటే ఉంది. ఈ డయాగ్రామ్ ఒకటే 180 degreesలో ఉంది. ఇంకా ఏ దానికి కాన్వెక్స్ పాలిగాన్. ఇది అసలు పాలిగాన్స్, ఇందులో పాలిగాన్స్ ఏంటి? ఫస్ట్ 1, 2నే పాలిగాన్, ఇవన్నీ కాదు. నెక్స్ట్ ఇవన్నిట్లోనే కాన్కేవ్ ఏది, కాన్వెక్స్ ఏదో కనుక్కోవాలి. ఇది లెస్ దాన్ 180 degrees ఉంది కాబట్టి ఇది కాన్వెక్స్ పాలిగాన్. ఇదేంటి? ఇది మోర్ దాన్ ఇంటీరియర్లో 180 కన్నా ఎక్కువ ఉంది. ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ మోర్ దాన్ 180 degrees. సో దిస్ ఈజ్ మోర్ దాన్ 180. దిస్ ఈజ్ కాన్కేవ్. ఏంటి ఈ క్వశ్చన్? ఏంటి? కాన్కేవ్ ఇందులో ఏంటి? 1. సో ఈ ఆన్సర్కి 1, డి ఆన్సర్కి 2, డికి 2. The second question, how many diagonals does each of the following have?
వాడు ఇచ్చిన 3 క్వశ్చన్స్లో ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయని చెప్పమంటున్నాడు. ఏ కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అంటే మనము ఈ ముందు బొమ్మలను చూసి తీసుకుందాం, మీకు ఈ కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కాన్వెక్స్ పాలిగాన్ ఏది? ఇది. ఓకే, ఇదే వేసుకుందాం మనం డయాగ్రామ్. క్వాడ్రిలేటరల్ కూడా వేసుకోవచ్చు మనం, ఇదే ఇబ్బంది ఏం లేదు. క్వాడ్రిలేటరల్ కూడా వేసుకుని మీకు ఇందులోనే ఉన్నది తెలిసి మీకు పైన క్వశ్చన్ చేసాం కాబట్టి మీకు ఈజీగా ఉంటుందని ఈ డయాగ్రామ్ వేసుకున్నాను. సరే, ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుంటే దీనికి డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2 పాయింట్స్ జాయిన్ చేసేదాన్ని డయాగ్నల్స్ అంటారు. ఇప్పుడు ఇది క్వాడ్రిలేటరల్ చూడండి, డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయి? ఏ, బి, సి, డి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి డయాగ్నల్స్? 2 ఉన్నాయి డయాగ్నల్స్. దో ద కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ have 2 diagonals. They are AC ఒకటి, ఇది ఇంకోటి ఏంది BD. ఇప్పుడు AC BD వీటన్ని కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ డయాగ్నల్స్, 2 డయాగ్నల్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి? సెకండ్ దాంట్లో బి, ఏ రెగ్యులర్ హెక్సాగాన్. బి క్వశ్చన్ ఏంటి? బి క్వశ్చన్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్. హెక్సాగాన్ అంటే ఎలాగా? హెక్స్ అంటే 6, అంటే 6 సైడ్స్ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6 సైడ్స్ ఉన్నాయి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్. 6 సైడ్స్ ఉన్నాయి. దీని యొక్క డయాగ్నల్స్ చెప్పమన్నాడు. ఓకే, a regular hexagon have, ఫస్ట్ ఏ నుంచి చూద్దాం. ఏ నుంచి యాంగిల్ చూసుకుందాం. ఏ నుంచి డికి, ఏ నుంచి సికి, ఏ నుంచి ఈకి. ఈ సైడ్ని డయాగ్నల్ అన్నారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఏఈ, ఏడి, ఏసి, ఈ 3 ఏ నుంచి. నెక్స్ట్ బి నుంచి చూద్దాం. ఈ 2 తీసుకోకూడదు, సైడ్స్ అంటారు వాటిని. డయాగ్నల్స్ అంటే ఏ టు ఎఫ్, ఏ టు ఈ, ఏ టు డి, బిఎఫ్, బి టు ఎఫ్, బి టు ఈ, బి టు డి, బి టు ఎఫ్, బి టు ఈ, బి టు డి. బి నుంచి 3 యాంగిల్స్ వచ్చాయి, 3 డయాగ్నల్స్ వచ్చాయి. నెక్స్ట్ సి నుంచి బి తీసుకోకూడదు, డి తీసుకోకూడదు. సి టు ఏ అప్పుడే వేసేసుకున్నాము. నెక్స్ట్ సి టు ఎఫ్, సి టు ఈ, సి టు ఎఫ్, సి టు ఈ. దీనికి 2 డయాగ్నల్స్ వచ్చాయి. సి టు ఏ కూడా, సి టు ఏ, సి టు ఏ, సి టు ఎఫ్, సి టు ఈ. నెక్స్ట్ డి నుంచి ఏంటి? ఈ ఈఎఫ్, ఈసీ తీసుకోకూడదు. డి టు బి, డి టు ఏ ఉన్నాయి. మిగిలినది ఏంటి? డి టు ఎఫ్. ఎన్ని ఉన్నట్లు డయాగ్నల్స్? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అంటే 10 డయాగ్నల్స్ వచ్చినాయి. హెక్సాగాన్కి 10 డయాగ్నల్స్. సెకండ్ క్వశ్చన్లో థర్డ్ వన్, ఏ ట్రయాంగిల్స్లో ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయో కనుక్కోమన్నారు. ఏ ట్రయాంగిల్ తీసుకుందాం. దీంట్లో డయాగ్నల్సే లేవు, సో there is no diagonals in triangle. There is no diagonals in a triangle. Third question, what is the sum of the measuring of angles of convex quadrilateral? Convex quadrilateral sum of angles చెప్పమంటున్నారు. Will be this property hold if the quadrilateral is not a convex. Convex కాకపోతే ఏమై ఉంటుంది? ఇన్ కేస్ కాన్వెక్స్ కాకపోతే అది చెప్పమంటున్నాడు. కాన్వెక్స్ కాకపోతే ఏమంటే
కాన్కేవ్ అవుతుంది, అంతే కదా. చెప్తాను. థర్డ్ క్వశ్చన్, సమ్ ఆఫ్ మెజరింగ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ కాన్వెక్స్ క్వాడ్రేటర్ ఏమవుతుంది, 360 degrees అవుతుంది. సో కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్, కాన్వెక్స్ కాకపోతే కాన్కేవ్ అవుతుంది. ద క్వాడ్రేటర్ ఆఫ్ సమ్ ఆఫ్ మెజరింగ్ ఆఫ్ ఆల్ 4 ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రేటర్ ఇస్ 360 degrees. ఏ దానికైనా 360 degrees చెప్తాను చూడండి. డయాగ్రామ్తో చెప్తాను. క్వాడ్రేటర్ డయాగ్రామ్. ఇది కాన్వెక్స్ కదా. ఫస్ట్ కాన్వెక్స్ చేసుకుందాం. ఇది కాన్వెక్స్. దీనికి ఒక యాంగిల్స్ ఏంటి, 4 sides ఉన్నాయి కాబట్టి దీని యొక్క 4 యాంగిల్స్ని యాడ్ చేస్తే యాడింగ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సేమ్ ఇది కాన్కేవ్ అయితే ఏంటి, ఇంటీరియర్ యాంగిల్ ఎక్కువ ఉండాలి. డయాగ్రామ్ తెలుసు, కాన్కేవ్ డయాగ్రామ్. ఇంటీరియర్ యాంగిల్ అవుట్ సైడ్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, ఇది అయినా సేమ్ ఏంటి, 4 యాంగిల్స్ని యాడ్ చేస్తే 360 degrees వస్తుంది. సో క్వాడ్రేటర్ అనేది కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. యాడింగ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఈజ్ 360 degrees. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఎగ్జామిన్ ద టేబుల్. ఫస్ట్ టేబుల్ని అబ్జర్వ్ చేయాలంట. ఓకే, ఫస్ట్ ఫిగర్ ఏంటి, ట్రయాంగిల్. దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 1 2 3 సైడ్స్ ఉన్నాయి. సో 3. దీని యొక్క యాంగిల్ ఆఫ్ సమ్ ఎంత, 180 degrees. మీకు ముందు చెప్పాను, ఇది అన్నిటికీ 60 degrees ఉంటుంది. దీనికి ఒక సమ్ ఎంత, 180 degrees. నెక్స్ట్ ఇది క్వాడ్రిలేటరల్. ఇందులో మనం డయాగ్నల్, ఒక లైన్ డయాగ్నల్గా తీసుకుంటే దీన్ని 2 triangles లాగా అనుకుందాం. 2 triangles అనుకుందాం. దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 1 2 3 4 సైడ్స్ ఉన్నాయి. దీనికి 2 triangles కాబట్టి ఫస్ట్ దానికి ఎంత, ఒక ట్రయాంగిల్ అయితే 180 degrees కాబట్టి 2 triangles ఉన్నాయి కాబట్టి 2 × 180. ఇలా కూడా రాసుకోవచ్చు. సమ్ ఆఫ్ అన్ని 4స్ని ఎన్ని సైడ్స్ ఉన్నాయో ఆ సైడ్స్ -2 చేస్తే ఇదే వస్తుంది. ఓకే, సేమ్ ఇది కూడా. దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయి, 1 2 3 4 5. దీనికి సైడ్స్ ఎన్ని, 5 sides. ఇప్పుడు మనకి ఎన్ని ట్రయాంగిల్స్లా ఉన్నాయి, 1 ఇదొక ట్రయాంగిల్, 2 diagonals వేసుకున్నాం. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, అంటే 3 triangles. అంటే 3 × 180. ఒక ట్రయాంగిల్ అయితే 180 అయినప్పుడు 3 triangles ఎంత అయితే 3 × 180 అవుతుంది. దీన్ని ఎలా రాసుకుంటాం, ఎన్ని సైడ్స్ ఉన్నాయో ఆ సైడ్స్ -2 వేసుకుంటే దీంతో సమానం. 3 × 180తో ఈక్వల్. 5 - 2 ఎంత అవుతుంది, 3 కదా, అంటే దీంతో ఈక్వల్ అనమాట. నెక్స్ట్ ఇది ఎందుకు రాసుకుంటామంటే ముందు ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇలా ఉండడం వల్ల. నెక్స్ట్ ఇది చూడండి, 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 sides ఉన్నాయి. దీనికి ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి, 1 triangle 2 triangle 3 triangle 4 triangle. అంటే 4 triangles ఉన్నాయి. అంటే 4 × 180. దీన్ని ఎలా రాసుకోవచ్చు, సైడ్స్ -2 చేసుకుంటే దీంతో ఈక్వల్ అవుతుంది. ఓకే, ఎగ్జామిన్ చేసాము ఎలా అనేది. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఫస్ట్, వాట్ కెన్ యూ సే అబౌట్ ద యాంగిల్ సమ్ ఆఫ్ ది కాన్వెక్స్ పాలిగాన్ విత్ నంబర్ ఆఫ్ సైడ్స్. మనకి ఇచ్చిన ఈ ఎగ్జామిన్ దాంట్లో చూసుకుంటూ సమ్ ఆఫ్ ది కాన్వెక్స్ పాలిగాన్ అంటే డయాగ్రామ్ ఏంటి ఇక్కడ చెప్పాను ఇప్పుడే. కాన్వెక్స్ పాలిగాన్ నంబర్ ఆఫ్ సైడ్స్, వాళ్ళు సైడ్స్ ఇచ్చారంట. నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని సైడ్స్ ఇచ్చారంట, మనం ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో చెప్పమంటున్నాడు. ఓకే, మనం ఈ డయాగ్రామ్ చూసుకుని ఈ ఫార్ములా వేసుకుని చేసుకుందాం. ఫస్ట్ A = 7 అంటే A అనే సైడ్స్ ఇచ్చాడు. సో మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనకి సైడ్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం 4 అంటే సైడే కదా. ఇప్పుడు మనం అనుకుని కాన్వెక్స్ పాలిగాన్ కాబట్టి ఇది కాన్వెక్స్ పాలిగాన్, వాడు ఇచ్చినటువంటి కాన్వెక్స్ పాలిగాన్స్ అంట. సో మన కాన్వెక్స్ పాలిగాన్ డయాగ్రామ్ ఏంటి, ఇదే కదా కాన్వెక్స్ పాలిగాన్ డయాగ్రామ్స్. దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయంట, వాడు ఇచ్చిన సైడ్స్ ఎన్ని, నంబర్ ఆఫ్ సైడ్స్ వాడు ఇచ్చినవి. ఫస్ట్ ఏది 7 ఇచ్చాడు. అంటే మనం ఇందులో 7 ఇదిని మనం దీని యొక్క ఫార్ములాగా రాసుకుందాం. దీన్ని ఎలా రాసుకుంటాం, ఈ నంబర్ ఆఫ్ సైడ్స్ని -2 × 180 ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నది నేను ఎన్లా రాసుకున్నాను, సైడ్స్ని ఎన్ అనుకున్నాను. ఓకే, వాడు ఇచ్చింది ఏంటి, ఇప్పుడు A అంతా 7 ఇచ్చాడు.
ఏ వాల్యూ 7 ఇచ్చాడు, అంటే n వాల్యూ 7 ఇచ్చాడు. ఏ గివెన్ ఎంత, n ఈక్వల్ టు 7. ఇప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 7 మైనస్ 2 ఆఫ్ 180 ఏమవుతుంది, 7 మైనస్ 2 5 ఇంటూ 180, 5 ఇంటూ 180 900. సేమ్ బి ఏంటి, బి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 8 ఇచ్చాడు, అంటే సైడ్స్ అనేది 8 ఇచ్చాడు. సైడ్స్ అనేది 8 ఇచ్చాడు కాబట్టి గివెన్ సైడ్ అనేది మనం ఎన్ అనుకుంటున్నాం. ఏంటంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడానికి ఎన్ అంటే 8, అంటే n మైనస్ 2 ఆఫ్ 180. ఎన్ అంటే ఎంత ఇప్పుడు 8, 8 మైనస్ 2 ఇంటూ 180, 8 మైనస్ 2 ఎంత 6, 6 ఇంటూ 180 చేస్తే 1080 వస్తుంది. నెక్స్ట్ సి గివెన్ సైడ్ ఈజ్ 10 ఇచ్చాడు. మనకి ఫార్ములా తెలుసు, n మైనస్ 2 ఇంటూ 180. n అంటే 10 ఇంటూ 2, 10 మైనస్ 2 8, 8 ఇంటూ 180 అంటే 1440. దిస్ ఈజ్ ద ఆన్సర్.